నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ వ్లాగ్స్. ఈరోజు థంబ్నెయిల్లో సూచించినట్లుగా ఫ్రిడ్జ్ యొక్క ఉపయోగాలు, దాన్ని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి వారి ఇంట్లోనూ కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంటుంది జనరల్గా. కానీ ఫ్రిడ్జ్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమన్నమాట. ఎదురుగా ఫ్రిడ్జ్ ఉంది కదా అని కిచెన్లో మిగిలిపోయిన పదార్థాలు అన్నింటినీ అందులో తోసేయడం మనకు అలవాటు. ఒక్కోసారి కొత్తవి పెట్టేందుకు చోటు కూడా ఉండదు. కానీ ఏది ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చు, పాడవకపోతే ఎప్పుడైనా తినొచ్చా, ఇలాంటి సందేహాల గురించి ఇప్పుడు కొన్ని సమాధానాలు తెలుసుకుందాం. ఇందులో ఏం వండినా ఉడికించినా అది చల్లారగానే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అంతే తప్ప రోజంతా బయట ఉంచాక మిగిలినవి పెట్టడం సరికాదు. చల్లారగానే పెడితే ఆ పదార్థాలు 3-4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో తాజాగా ఉంటాయి. లేదంటే అప్పటికే బ్యాక్టీరియా చేరడం వల్ల పాడైపోతాయి. మనకి వాసన రాకపోయినా అలాంటి వాటిని తింటే పొట్టపాడవడం ఖాయం. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వాటిని తిరిగి వేడి చేయకూడదు. గది ఉష్ణోగ్రతకు వచ్చేంత వరకు బయట ఉంచి తినాలి. ఓకే. నెక్స్ట్, ఖచ్చితంగా వేడి కావాలి అనుకుంటే ఆవిరి మీద చేయాలి తప్ప నేరుగా పొయ్యి మీద పెట్టకూడదు. నెక్స్ట్, ఫ్రిడ్జ్లో ఉష్ణోగ్రత ఎలా ఉందో చూసుకోవడం ముఖ్యం. 4 నుంచి 7 డిగ్రీల వద్ద మనకు కావలసిన విధంగా ఆహారం నిల్వ ఉంటుంది. అంతకంటే ఎక్కువ లేదా తక్కువ టెంపరేచర్ అవసరం లేదు. నెక్స్ట్, ఏ పదార్థాన్నైనా ఖచ్చితంగా మూత పెట్టే లోపల ఉంచాలి. ఎయిర్ టైట్ కంటైనర్ అయితే మరీ మంచిది. నెక్స్ట్, గుడ్లని అందరూ ఫ్రిడ్జ్లో ఉంచుతారు, కానీ అవి బయట ఉండటమే మేలని పరిశోధనలు చెప్తున్నాయి. తాజా గుడ్లను బయట ఉంచి వారంలోపు వాడుకోవాలి. లోపల ఉంచడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలని అవి అందించలేకపోతున్నట్లుగా రుజువైంది. నెక్స్ట్, పచ్చి మాంసం, చేపలని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి వారం వరకు వండుకోవచ్చు. వండే ముందు గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చేలాగా బయట ఉంచాలి. నెక్స్ట్, చాలామంది పండ్ల నుంచి రసం తీసి కూలింగ్ కోసం ఫ్రిడ్జ్లో ఉంచుతారు. ఇది అస్సలు మంచిది కాదు. జ్యూస్ తీసిన వెంటనే తాగేయాలి. పండ్లు, కూరగాయలు ఏవైనా వారం లోపల వాడుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంచినప్పటికీ ఆహార పదార్థాల్లోని కొన్ని న్యూట్రియంట్లు తగ్గిపోతాయి. అందువల్ల మరీ అవసరం అనుకుంటే తప్ప పండ్లు, కూరగాయలను ఎప్పటికప్పుడు తాజాగా తెచ్చుకోవడం, వండుకొని తినడం మంచిది. ఇదండి ఫ్రిడ్జ్ని ఉపయోగించుకునే విధానం. ఫ్రిడ్జ్ ఉంది కదా అని దేన్ని పడితే దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని తప్పుడు విధానంలో వాడుకోకూడదు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఉపయుక్తమైన అనేక అంశాల మీద నా యొక్క ఉపన్యాసాలు ఉంటాయి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ వేపూర్.